తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. 136 కౌంటింగ్ కేంద్రాల్లో లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. కౌంటింగ్కు 20,000 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. కౌంటింగ్ మొత్తం సీసీ కెమెరాల మానిటరింగ్ లో జరుగుతోంది. మొదటి ట్రెండ్ రావడానికి 2 గంటలు పట్టే అవకాశం ఉంది. సాయంత్రానికి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై స్పష్టత రానుంది. ఈ నెల 16న మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక ఉంటుంది. అదే రోజు కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరుగుతుంది. ఏడు కార్పొరేషన్లలో 414 డివిజన్లు, 116 మున్సిపాలిటీల్లో 2,582 వార్డులున్నాయి. కార్పొరేషన్లలో కరీంనగర్లో అత్యధికంగా 66 డివిజన్లు ఉండగా అత్యల్పంగా నల్గొండలో 48 డివిజన్లు ఉన్నాయి. ఇప్పటికే 2,582 వార్డుల్లో 12 ఏకగ్రీవం అయ్యాయి. అలాగే 7 కార్పొరేషన్లలోని 414 డివిజన్లలో 2 ఏకగ్రీవం అయ్యాయి. హుజూరాబాద్ లో ఎన్నికల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా స్ట్రాంగ్ రూమ్ తాళం పోయింది. స్ట్రాంగ్ రూమ్ తాళం చెవి పోగొట్టారు సిబ్బంది. దీంతో చేసేది లేక గడ్డపారతో తాళం పగలగొట్టి స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేశారు అధికారులు. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. గడ్డపార తీసుకొని వెళ్తున్నారు ఎన్నికల అధికారులు. అసలు ఆ కీ ఎలా మిస్ అయింది, ఎలా పోగొట్టారు, దీనికి సంబంధించి మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. ఎన్నికల ఫలితాలకు సంబంధించి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రమణ సిద్ధంగా ఉన్నారు. రమణ, చెప్పండి, ఎలక్షన్స్ కౌంటింగ్ ఎలా కొనసాగుతున్నాయి? అరుణ, అంటే కరీంనగర్ కార్పొరేషన్లో మనం చూడవచ్చు, ప్రస్తుతం కౌంటింగ్ హాల్ వద్ద ఉన్నాం. ఎస్ఆర్ఆర్ కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ను లెక్కించారు. అదేవిధంగా మిగిలిన బ్యాలెట్స్కి సంబంధించి కట్టలు కట్టే ఒక ప్రక్రియ ప్రారంభం కాబోతుంది మరి కాసేపట్లో. మనం చూడవచ్చు, ఇప్పటికే పెద్ద ఎత్తున ఇక్కడ 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ పూర్తి స్థాయిలో పోలీస్ ప్రొటెక్షన్ తోని ఇప్పటికే ఏజెంట్లు అదేవిధంగా అభ్యర్థులను లోపలికి పంపించిన దృశ్యాలను మనం చూశాము. లోపల కౌంటింగ్ జరుగుతున్న దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. అయితే మొత్తంగా పాసులు ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తున్నారు. అయితే మనకు కొన్ని చోట్ల కొన్ని ఘటనలు మాత్రం ఇక్కడ ఆసక్తికరంగా ఉన్నాయి. ఎందుకంటే ఒకసారి మనం పరిశీలిస్తే గనక హుజురాబాద్ లో ఒక స్ట్రాంగ్ రూమ్ కు సంబంధించిన తాళం చేయి పోవడంతో అక్కడ ఎన్నికల అధికారి ఆదేశాలతోని గడ్డపారతోని పగలగొట్టిన దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. మొత్తంగా అంటే కొన్ని చోట్ల స్ట్రాంగ్ రూమ్స్ కు సంబంధించి కొంత ఇబ్బంది కలిగిన ఆ దృశ్యాలు అక్కడ పరిస్థితులు మన కళ్ళకు గట్టాయి. ఈ నేపథ్యంలో వాళ్ళు గడ్డపార పెట్టి పగలగొట్టి ఆ స్ట్రాంగ్ రూమ్ నుంచి మొత్తంగా ఆ బాక్సులను బయటకు తీసుకొచ్చారు. మరొక వైపు మనం చూస్తే కనుక 466 వార్డుల్లో మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 మున్సిపల్ కార్పొరేషన్స్ తో పాటుగా 13 మున్సిపాలిటీల్లో కూడా 1282 మంది అభ్యర్థులు తమ భవితవ్యం ఏంటని చెప్పేసి ఒక ఉత్కంఠ వాతావరణం మాత్రం మనకు కరీంనగర్ లో కనిపిస్తుంది. మరొకవైపు ఇక్కడికి పెద్ద ఎత్తున వివిధ పార్టీలకు సంబంధించిన ప్రధాన పార్టీలకు సంబంధించిన నేతలు కూడా చేరుకుంటున్నారు. ఇక్కడ ఫలితాలపైన ఒక ఉత్కంఠమైన వాతావరణం మనకు కనిపిస్తుంది. మనం చూస్తే కనుక తొలి ఫలితము మనం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 42వ డివిజన్ తో పాటుగా 64వ డివిజన్ లో వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ ఓట్లు తక్కువ పోలైనాయి. ఈ నేపథ్యంలో మనం చూడవచ్చు, ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. మున్సిపల్ కమిషనర్స్ ఎక్కడికక్కడ వాళ్ళు ఆ సీల్ ఓపెన్ చేసి కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. మొత్తంగా ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ల తర్వాత ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఆ ఓట్లను కట్టలు కట్టే పని కొనసాగుతుంది. మధ్యాహ్నం తర్వాత ఈ ఓట్ల లెక్కింపు ప్రారంభమై మనకు స్పష్టమైన ఫలితాలు వెలువడే అవకాశం కనిపిస్తుంది. అరుణ. రైట్ రమణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
మున్సిపల్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. అప్డేట్స్ అందించడానికి మహబూబ్ నగర్ నుంచి మా ప్రతినిధి విజయభాస్కర్, నల్గొండ నుంచి పాషం అశోక్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. ముందుగా విజయభాస్కర్ అడిగి తెలుసుకుందాం అప్డేట్స్. విజయభాస్కర్, చెప్పండి, ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏ విధంగా సాగుతోంది? అరుణ, ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మహబూబ్ నగర్ కార్పొరేషన్తో పాటు మిగిలిన 20 మున్సిపాలిటీల్లో 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్కు సంబంధించినటువంటి కౌంటింగ్కు సంబంధించినటువంటి చర్యలు చేపట్టినటువంటి అధికారులు స్ట్రాంగ్ రూమ్ల నుంచి ఇప్పటికే ఏజెంట్లు, తర్వాత అభ్యర్థుల సమక్షంలో అక్కడి నుంచి నేరుగా కౌంటింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులను తీసుకొచ్చి వాటికి సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగిస్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ మహబూబ్ నగర్ కార్పొరేషన్తో పాటు ఉమ్మడి జిల్లాలో ఉండేటువంటి 20 మున్సిపాలిటీలకు సంబంధించి 400 డివిజన్లు వార్డులకు సంబంధించిన లెక్క జరుగుతుంది. ఇంట్లో 1661 మంది అభ్యర్థుల భవితవ్యము మరి కాసేపట్లో తేలనున్నది. ముఖ్యంగా మొత్తంగా 1 మరియు 2 రౌండ్లలో ఫలితాలు వచ్చే విధంగా అధికారులు చర్యలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మహబూబ్ నగర్కు సంబంధించినటువంటి కార్పొరేషన్లో 59 డివిజన్లకు సంబంధించిన కౌంటింగ్ జరగాల్సి ఉంది. కాబట్టి మొదట 30 డివిజన్లకు సంబంధించి మొదటి రౌండ్లో, ఆ తర్వాత 29కి సంబంధించినటువంటి డివిజన్లకు రెండో రౌండ్లో వీటి లెక్కింపు కొనసాగిస్తారు. వాటికి సంబంధించినటువంటి ప్రక్రియను కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. అయితే ఈ సూపర్వైజర్లు, తర్వాత వాళ్ళకి అసిస్టెంట్గా ఉండేటువంటి ఇద్దరు ఎవరైతే కౌంటింగ్ అసిస్టెంట్స్ ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో పక్కన ఉండేటువంటి పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లంతా కూడా వాళ్ళ సమక్షంలోనే వీటిని మొదట బండల్స్ కట్టి 25 తర్వాత వాటిని లెక్కింపు చేసేందుకు కావాల్సినటువంటి చర్యలు చేపట్టడం జరిగింది. మరొక వైపు పెద్ద ఎత్తున ఫలితాలపైన ఉత్కంఠ ఉండేటువంటి నేపథ్యంలో అభ్యర్థుల తరఫున పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ అభిమానులు పెద్ద ఎత్తున ప్రస్తుతం పాలమూరు యూనివర్సిటీలో జరుగుతుండేటువంటి మహబూబ్ నగర్ కార్పొరేషన్తో పాటు ఇటు భూత్పూరు, దేవరకద్రకు సంబంధించినటువంటి మున్సిపాలిటీల పరిధిలో ఉండేటువంటి అభ్యర్థులు పెద్ద ఎత్తున తరలివచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఉమ్మడి జిల్లాలోని ఇటు నాగర్ కర్నూలు కానీ, వనపర్తి, గద్వాల, నారాయణపేటకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా నిర్దేశించినటువంటి ప్రాంతాల్లో కూడా ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైనటువంటి పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో ఇక్కడ ఉండేటువంటి ఫలితాలపైన సర్వత్రా ఉత్కంఠత నెలకొనే. తాను ప్రాతినిధ్యం వహిస్తుండేటువంటి కొడంగల్కు సంబంధించినటువంటి దాంట్లోనే 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. కొడంగల్తో పాటు కోస్గి, తర్వాత మద్దూరు మున్సిపాలిటీలు ఉన్నాయి. మద్దూరు, కోస్గి రెండు కూడా కోస్గి పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో వీటి లెక్కింపు జరుగుతుంటే కొడంగల్కు సంబంధించి మాత్రం అక్కడనే హెడ్ క్వార్టర్లో జరుగుతుంది. ఇక అత్యధికంగా 3 మున్సిపాలిటీలు ఉండేటువంటి అలంపూర్కు సంబంధించినటువంటి ఏ మున్సిపాలిటీలో ఆ మున్సిపాలిటీలోనే వాటికి సంబంధించినటువంటి లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తంగా పోలీసులు మాత్రం గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అరుణ. ఓకే విజయభాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మున్సిపల్ ఫలితాల అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి విక్రమ్ కూడా షాద్ నగర్ నుంచి జాయిన్ అయ్యారు. ముందుగా నల్గొండ వెళ్దాం. అతి తక్కువ డివిజన్లు ఉన్నటువంటి నల్గొండలో తొలి ఫలితం ఎప్పుడు వెలువడే అవకాశం ఉంది? అశోక్. అట్లా మొత్తంగా చూస్తే నల్గొండ కార్పొరేషన్ సంబంధించి 48 డివిజన్లు ఉన్నాయి. అయితే నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి తొలి ఫలితం ముందు వచ్చేటువంటి అవకాశం అయితే లేదు. ముందు చిట్యాలకు సంబంధించినటువంటి 6వ వార్డులో మొత్తం 390 ఓట్లు పోలైనటువంటి నేపథ్యంలోనే తొలుత నల్గొండ ఉమ్మడి జిల్లాకు సంబంధించి తొలి ఫలితం, మున్సిపల్ ఫలితం మాత్రం చిట్యాల 6వ వార్డుకు సంబంధించి రానుంది. ఆ తర్వాత హాలియాకు సంబంధించి 8వ వార్డులో 391 ఓట్లు పోలైనటువంటి నేపథ్యంలోనే రెండో ఫలితం హాలియాకు సంబంధించి 8వ వార్డులో కూడా రెండో ఫలితం అయితే వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత చిట్యాల చండూరుకు సంబంధించి 10 వార్డులు ఉన్నాయి. చిట్యాల 12, ఆ తర్వాత హాలియా 11 వార్డులు, అంటే 12 వార్డులు ఉండగా ఒకటి ఏకగ్రీవమైనటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 11 వార్డులు ఉన్నాయి. నందికొండలో 12 వార్డులు ఉండగా ఇటు చూసుకున్నట్లయితే మోత్కూరులో 12 వార్డులు, ఆలేరు, యాదగిరిగుట్టలో 12 చొప్పున వార్డులు ఉన్నటువంటి నేపథ్యంలోనే యాదగిరిగుట్టకు సంబంధించి ఒక వార్డు ఏకగ్రీవమైంది. మొత్తం 11 వార్డులకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. చౌటుప్పల్కి సంబంధించి ప్రస్తుతం అయితే 20 వార్డులు ఉన్నాయి. మొత్తం ప్రస్తుతం అయితే పోస్టల్ బ్యాలెట్ బాక్సులను అయితే కౌంటింగ్ కేంద్రానికి తరలించినటువంటి నేపథ్యంలోనే అభ్యర్థులతో పాటు ఏజెంట్ల సమక్షంలో ప్రస్తుతం అయితే సీల్ ఓపెన్ చేసి పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు దాదాపుగా పూర్తిగా వచ్చింది. నల్గొండకు సంబంధించి మాత్రం పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఇంకా కొనసాగుతుంది. మిగిలినటువంటి నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ తప్పించి మిగిలినటువంటి 17 మున్సిపాలిటీలకు సంబంధించి అయితే పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు ప్రక్రియ పూర్తయినటువంటి నేపథ్యంలోనే మరి ఒక 10 నిమిషాల్లోపే ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి, పోస్టల్ బ్యాలెట్లో సర్వీస్ ఓట్లు ఎవరెవరికి ఎన్ని వచ్చినాయి అనేది కూడా అధికారికంగా బయటికి అయితే అధికారులు అయితే వెల్లడించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే చౌటుప్పల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు బీజేపీ కొంత లీడ్ ఉందని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఆ తర్వాత నల్గొండ
నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రధానంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కాంగ్రెస్ కు ఏదైతే ఆధిక్యం కనపడుతుందని చెప్పేసి కూడా మనకైతే లోపల నుంచి సమాచారం అందుతున్న దాన్ని బట్టి అయితే సమాచారం తెలుస్తుంది. అదే సమయంలో మిర్యాలగూడ సూర్యాపేటకు సంబంధించి 48 వార్డులు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు, సర్వీస్ ఓట్ల లెక్కింపు అక్కడ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి మొత్తం 5 చోట్ల ప్రస్తుతం అయితే పోస్టల్ బ్యాలెట్, సర్వీస్ ఓట్ల లెక్కింపు దాదాపుగా పూర్తిగా వస్తున్నటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లో సాధారణ ఓట్ల లెక్కింపు కూడా బండిల్స్ కట్టి ఒక్కొక్క టేబుల్ మీద దాదాపు నల్గొండలో మొత్తం 56 టేబుల్ను ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలోనే 48 టేబుల్ల మీద ప్రస్తుతం అయితే ఎన్నికల కౌంటింగ్ అయితే జరుగుతుంది. 2500 ఓట్లకు పైబడి ఉన్నటువంటి డివిజన్లు ఏవైతున్నాయో అక్కడ అదనంగా ఒక టేబుల్ ఏర్పాటు చేసి ప్రస్తుతం అయితే ఆ బండిల్స్ కట్టి ఆ తర్వాత 1000 ఒక్కొక్క టేబుల్ మీద 1000 ఓట్ల చొప్పున మొదటిగా లెక్కించినటువంటి పరిస్థితి ఉంది. అటు భువనగిరికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇటు సూర్యాపేటకి, నల్గొండకి విరుద్ధంగా భువనగిరిలో మాత్రం మొత్తం 35 వార్డులు ఉన్నటువంటి నేపథ్యంలోనే భువనగిరి మున్సిపాలిటీకి సంబంధించి 9 టేబుల్లను ఏర్పాటు చేశారు. చౌటుప్పల్ మున్సిపాలిటీకి సంబంధించి 6 టేబుల్లను ఏర్పాటు చేయగా భూదాన్ పోచంపల్లికి సంబంధించి 4 టేబుల్లని, యాదిరిగుట్ట, ఆలేరు, మోత్కూరుకు సంబంధించి 4 టేబుల్ చొప్పున ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలోనే భువనగిరికి సంబంధించినటువంటి మున్సిపాలిటీ ఫలితాలు 4 రౌండ్ల పాటు కొనసాగనున్నాయి. అది చౌటుప్పల్లో చూసుకున్నట్లయితే దాదాపు 3 రౌండ్లు, అటు మోత్కూరుతో పాటు ఆలేరు, యాదిరిగుట్టకు సంబంధించి కూడా 3 రౌండ్ల పాటు కూడా ఎన్నికల కౌంటింగ్ అయితే కొనసాగున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువైపు చూసుకున్నట్లయితే సూర్యాపేటలో సూర్యాపేట ఫలితాలు చివరిగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మొత్తం 45 డివిజన్లు ఉన్నటువంటి వార్డులు ఉన్నటువంటి నేపథ్యంలోనే సూర్యాపేట మున్సిపల్ సంబంధించినటువంటి ఫలితాలు ఆలస్యంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. తొలుత నేరేడ్ చెర్లకు సంబంధించి, తిరుమలగిరికి సంబంధించినటువంటి కౌంటింగ్ ఫలితాలు అయితే తొలుత వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అర్ణ. ఓకే అశోక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.